సేమ్ షాప్‌లో ఫెయిల్ అవుతున్న వాళ్ళందరూ ఒకే ఒక్క చిన్న పొరపాటు చేసి ఫెయిల్ అయిపోతున్నారండి. ఏంటి ఆ పొరపాటంటే మెయిన్‌గా 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేయడం. ఈ 3 కార్డినల్ రూల్స్‌లో కూడా ఎక్కువ మంది 90% బ్రేక్ చేసేది ఎక్కడ అంటే మనీ రిలేషన్. మనీ, 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 మనీ. ఇప్పుడే చెప్పా కదండీ! రూపాయి. రూపాయి ఏం చేస్తామంటే ఏమనిద్ది? అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాననిద్ది. భార్యాభర్తల మధ్య గొడవ పెడతాననిద్ది. స్నేహితుల్ని విడగొడతాననిద్ది. బంధువుల్ని దగ్గరికి రానీకుండా చేస్తాననిద్ది. ఇంత డేంజరస్ రూపాయన్నమాట. అదే రూపాయి మన సేఫ్ షాప్‌లో కూడా ఏం చేస్తుంది? అప్‌లైన్‌కి, డౌన్‌లైన్ మధ్య రిలేషన్ పోగొట్టేసిద్ది. అప్‌లైన్‌కి, డౌన్‌లైన్ మధ్య ఇగో ఫీలింగ్ తెప్పించిద్ది. అప్‌లైన్ ఏమంటాడు? నీదే తప్పు అంటాడు. డౌన్‌లైన్ అంటే నీదే తప్పు అంటాడు. ఇద్దరి మధ్య పెద్ద అగాధం ఏర్పడి చివరికి బిజినెస్‌లో అప్‌లైన్ లేకుండా పోతాడు. డౌన్‌లైన్ లేకుండా పోతాడు. ఒకవేళ మీరు అప్‌లైన్‌కి డబ్బులిస్తే ఏమవుతుంది? అప్‌లైన్ డబ్బులు తీసుకునేటప్పుడు బానే తీసుకుంటాడు. టైంకి ఇవ్వడు. ఇవ్వకపోవడం వల్ల మీరు కొంచెం గట్టిగా అడుగుతారు. గురూజీ నాకు డబ్బులు నేను ఇచ్చా కదా! నాకు కొంచెం అర్జెంట్‌గా ఇస్తారేంది త్వరగా ఇవ్వండి. ఏమంటాడంటే అడ్జస్ట్ చేస్తా అని కొంత టైం అయిపోయినాక రివర్స్ అయిపోతాడు. నీకంత సపోర్ట్ చేశాను, ఇంత సపోర్ట్ చేశాను. డబ్బుల పరంగా ఇంత గట్టిగా అడుగుతున్నాను నేను. నేను చేసిన సపోర్ట్ నువ్వు మర్చిపోయావా? అన్నట్టుగా అడుగుతాడు. ఏమవుతుంది? అప్‌లైన్ అప్పటిదాకా మన గురించి మంచిగానే ఉంటాడు. ఎప్పుడైతే డబ్బు మనకివ్వాల్సిన డబ్బు మనం అడిగినా గాని రివర్స్ అయిపోయి మన గురించి మళ్ళీ నెగెటివ్ చేయటం మొదలుపెడతాడు. ఇగో ఫీలింగ్ పెట్టుకుంటాడు. ఇతను నన్నింత గట్టిగా అడుగుతాడా? ఇది నా వారం తేల్చాలి అని నెగెటివ్స్ పాస్ చేయడం మొదలుపెడతాడు. ఎందుకంటే మన మీద ఇగో ఫీలింగ్ పెట్టుకున్నాడు కదా! కాబట్టి మీరు గాని, మీ అప్‌లైన్‌లో గాని ఈవెన్ రూ. 100 ఇచ్చినా గాని తప్పే. ఒక్క రూపాయి ఇచ్చినా కూడా తప్పే. మొహమాటం లేకుండా నా దగ్గర లేవు గురూజీ అనండి. నా దగ్గర పెట్రోల్ డబ్బులు లేవని కొంతమంది అడుగుతారు. ఛార్జ్‌కి డబ్బులు మీరే పెట్టుకోమని అడుగుతారు. ఎవరైతే చెప్పా కదండీ ఇంతకుముందు 2000 అబోవ్ ఎవరైతే ఉంటారో సేఫ్ షాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టమ్ ఉంది. రూ. 500 మనం ఏదైతే కలెక్ట్ చేస్తామో సిస్టమ్ యాక్టివిటీస్‌కి ఉపయోగపడేవి ఉంటాయి. అది వాళ్ళు చేస్తారు. కానీ మిగతా వాళ్ళకి మనం ఎవరు కూడా సింగిల్ రూపీ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఏ అప్‌లైన్ కూడా మీరు సింగిల్ రూపీ ఇచ్చినా గాని తప్పు చేసినట్టే. వాళ్ళు పర్సనల్‌గా 100 రకాల అప్పులుండొచ్చు వాళ్ళకి. 100 రకాల సమస్యలుండొచ్చు. కానీ పొరపాటున కూడా మీరు డబ్బులివ్వకూడదు. కొంతమంది ఏం చేసుకొస్తారంటే అప్‌లైన్‌లో గూడా ఈవెన్ డైమండ్ లీడర్‌లు గూడా నేను ఆషామాషీగా చెప్పలేదు. చాలా సీరియస్ విషయం చెప్తున్నాను. ఈరోజు పేర్లు చెప్పనులే గాని కొంతమంది డైమండ్ లీడర్‌లు గూడా బిజినెస్‌లో లేకుండా పోయారు తెలుసా మీకు ఆ విషయం? ఇదే డైమండ్‌లు గూడా వాళ్ళకొస్తున్న డబ్బులు సరిపోక విచ్చలవిడిగా ఆలోచనలు వేరే వేరే థాట్స్ అంటే కొంచెం ఉంటాయి కదండీ! బిజినెస్ ఏంటంటే డబ్బులొస్తుంటే రకరకాల హాబిట్స్ అలవాటవుతాయి. కొన్నిసార్లు చెక్కు అప్ అండ్ డౌన్ ఉండిద్ది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాంటి టైంలో గూడా డౌన్ లైన్ దగ్గర మనీ తీసుకోవటం. ఆ డౌన్ లైన్‌లో గూడా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. మన అప్ లైన్‌లోనే ఎవరన్నా నాకు గూడా తెలియకుండా మన డౌన్ లైన్ దగ్గర మనీ తీసుకుంటారు. మనీ తీసుకొని మళ్ళీ తర్వాత ఆ మనీ విషయం మనకు తెలిస్తే మనం కామ్‌గానే ఉంటాం కొన్నాళ్ళ పాటు. తర్వాత మళ్ళీ అడుగుతాం. ఇట్లా నాకు తెలియకుండా నా డౌన్ లైన్ దగ్గర మీరు మనీ తీసుకున్నారని. అడిగినప్పుడు అతనికెలా ఉండిద్దంటే ఇగో ఒప్పుకోదు. మీకు అంత సపోర్ట్ చేశా కదా! ఇంత సపోర్ట్ చేశా కదా! అని ఇలాంటి మాటలొచ్చేస్తాయి. ని రియల్‌గా డౌన్ లైన్స్ ఎందుకు పోతారంటే డబ్బుల రిలేషన్ దగ్గరే. మరి అప్‌లైనే వచ్చి డబ్బులు అడుగుతున్నాడు మనల్ని. ఇంక ఈళ్ళేం బిజినెస్ చేస్తున్నారు? రియల్‌గా బిజినెస్ చేసి మంచిగా సక్సెస్ అయ్యే వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి గదా! అని ఇలాంటి ఆలోచనకొచ్చేస్తారు. మీరేదో దూబరాగా ఖర్చు పెట్టబడ్డ వల్లనో, లేకపోతే వేరే వేరే పనుల వల్లనో, ఏ కారణాల చేతనో అప్పులైనయి. లేకపోతే ఏ కారణమైనా కావచ్చు. ఇక్కడ అప్పులు ఇప్పియడానికి, అప్పులు తీసుకోవడానికి డౌన్ లైన్స్ అంటే ఎవరు? డౌన్ లైన్స్ అంటే ఎన్నో ఆశలు పెట్టుకొని బిజినెస్‌లోకొచ్చారు. కొన్ని జీవితాలు పెట్టుకొనొచ్చారు. నేనున్నాను. ఉద్యోగం గూడా పక్కన పెట్టేసి ఎందుకు సేఫ్ షాప్ చేస్తున్నాను అంటే, సేఫ్ షాప్‌లో సక్సెస్ అవ్వాలని.
మరి అలాంటప్పుడు నా డౌన్‌లైన్ దగ్గర నాకు తెలియకుండా ఏ అప్‌లైన్ డబ్బు తీసుకోకూడదు. అదే విధంగా మీకు దగ్గర కూడా మీకు తెలియకుండా మీ డౌన్‌లైన్‌లో కూడా ఏ అప్‌లైన్ కూడా రూ. 1 కూడా తీసుకోకూడదు. ఇన్ కేస్ అలా గాని తీసుకుంటే 100% ఆ అప్‌లైన్ కరెక్ట్ అప్‌లైన్ కానే కాదు. 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 1,00,000 సమస్యలుండొచ్చు. కానీ ఎక్కడ డౌన్‌లైన్ దగ్గర రూ. 1 తీసుకున్నా గాని అక్కడ మనం వీక్ అయిపోతాం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొలాప్స్ అయిపోద్ది. మనీ రిలేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేర్పించిన డౌన్‌లైన్ దగ్గర కూడా మనం డబ్బు తీసుకోకూడదు. మనం పర్సనల్‌గా మనం 100 రకాల సమస్యలున్నా కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకూడదండి. అప్లైన్ అనే వ్యక్తి చాలా కరెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. చాలా రోల్ మోడల్‌గా ఉండాలి. మనం మాటలు చెప్తున్నాం, నీతులు చెప్తున్నామంటే ముందు మనం పాటించాలి. మనం ఏదైతే పాటిస్తామో అదే మన డౌన్‌లైన్ అప్లై చేస్తారు. మనం చూసి ఫాలో అవుతారు. ఇన్ కేస్ మనం ఫాలో కావట్లేదని ఏదైనా డౌన్‌లైన్ తెలిస్తే మనకు వాల్యూ ఉండదు. ఏ పొజిషన్‌లో ఉన్నాయి మనం డైమండ్ కూడా అవ్వని. మనకు వాల్యూ ఎవరు డౌన్‌లైన్స్. ఈ విషయాలు ప్రతి ఒక్క అప్లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎడిఫికేషన్ చేస్తున్నామంటే ఒక అప్లైన్‌ని అది అప్లైన్ యొక్క గొప్పతనంగా ఫీల్ అవ్వాలి. ఈరోజు బిజినెస్ అనేది అప్లైన్ ఓరియెంటెడ్ బిజినెస్. అప్లైన్ ఎడిఫై చేస్తాం. ఇదిగో ఈయన పలానా లెవెల్‌లో ఉన్నాడు. ఈయన మాకు మన గురించి అని మీ గురించి గొప్పగా చెప్తున్నామంటే దాని అర్థం ఏంటంటే అది మీ గొప్పతనం కాదు గదా! బిజినెస్ అనేది అప్లైన్ ఓరియెంటెడ్ బిజినెస్ కాబట్టి మనం చెప్పాలి. దీన్ని చనువుగా చూసుకొని ఓకే. ఇతని దగ్గర కొంచెం డబ్బులుంటాయి. అతని దగ్గర డబ్బులుంటాయి. ఈ పర్సన్‌తో మనం కమ్యూనికేషన్ చేస్తే ఇతను వడ్డీకి ఇప్పించండి. లేదా ఇంకోటి ఇప్పించండి అని ఇట్లా పర్సనల్‌గా ఎవరినైతే మనం పరిచయం చేపించామో ఆ పర్సన్ కూడా తెలియకుండా డబ్బులు గాని తీసుకుంటే అదెంత పొరపాటంటే అంత పొరపాటు. డబ్బు రిలేషన్ అనేది చాలా ప్రమాదకరం. డౌన్‌లైన్ దగ్గర కూడా తీసుకోకూడదు. ఎన్ని 100 రకాల సమస్యలున్నాయి. నీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమైనా గాని ఇంకోటి అప్లైన్‌లే ఇస్తూ ఉంటారు కొంతమందికి. నేనిచ్చాను చాలా మందికి. ఐడీలు స్కిప్పింగ్ చేయడానికి ఇంతకుముందు చేశాను. కొంతమందికి డబ్బులు సగం డబ్బులు మీరు పేమెంట్ కట్టు, సగం డబ్బులు నేను కడతా అని చెప్పాను. ఇది కూడా పొరపాటే. అతని దగ్గర డబ్బు లేకపోతే ఐడీకి ఉన్నప్పుడే పే చేస్తాడు. మనం అనుకుంటాము. ఇగ ఈ పర్సన్ కొత్తగా వస్తున్నాడు గదా! ఈ పర్సన్ గాని మన కింద జాయిన్ అయితే సూపర్‌గా వచ్చేస్తాడు. చక్కగా మనకు డబ్బులొచ్చేస్తాయి అని చెప్పేసేసి అతని డబ్బులు మనమే పే చేస్తాం. తస్మాత్ జాగ్రత్త అండి. సింగిల్ రూపీ గూడా అతని వల్ల మనకు బెనిఫిట్ ఉండదు. అతను పని చేయకపోగా ఇంకా ఆ రోజు నుంచి మన ఫోన్ గూడా ఎత్తడు. అదేమంటే ఏమన్నాడు? నేను నీకు డబ్బులు కట్టమన్నానా? నువ్వే గదా డబ్బులు కట్టుకొని ఐడీ చేస్తున్నావు. నువ్వే పని చేస్తున్నావు నాకు సంబంధం లేదు. నువ్వే నాకు లెఫ్ట్, రైట్ కూడా ఏసేసి ఆ వచ్చే డబ్బులు నువ్వే తీసుకో. ఎంత తెలివిగా ఉంటారో డౌన్‌లైన్‌లో గూడా. ఇంతే ఉంటారండి. మనమే మనం ఎక్కిన కొమ్మని మనమే నరుక్కుంటాం. తోసేసుకుంటాం. నెత్తి నోరు కొట్టుకుంటా నేను. డబ్బుల విషయంలో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని. అయినా కూడా చేసేవాళ్ళుంటారు. 1 ½ ఇయర్ నుంచి యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతున్నాను నేను. ఎందుకు నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. ఈ మిస్టేక్స్ రిపీట్ చేయొద్దని. ఈ వీడియోలు చూసేటప్పుడు కొంచెం బానే అనిపించింది వాళ్ళకి. బట్ అంతకన్నా ఆ ప్రాబ్లమ్ చాలా అవసరం అనిపించింది. బయట వ్యక్తులతో మనీ రిలేషన్ పెట్టుకున్నా ఏం కాదు గానీ, సేమ్ షాప్‌లో ఉన్న వ్యక్తులతో నువ్వు మనీ రిలేషన్ పెట్టుకుంటే మాత్రం భూస్థాపితం అవుతారు. అది ఏ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అయినా భూస్థాపితమే. అప్‌లైన్ ఓరియెంటెడ్‌లో ఇలాంటి మనీ రిలేషన్ పెట్టుకున్నట్టే ఆ అప్‌లైన్‌కి వాల్యూయే ఉండదు. తుస్ అని గాలి తీస్తారు. ఆ పర్సన్ గురించి ఇంక పైన పెద్ద అప్‌లైన్ కంప్లెయింట్ చేసామనుకోండి, అతని వాల్యూ ఏమైద్ది? వాల్యూ ఉండదు. సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఏ లెవెల్‌లోనే ఉండొచ్చు. మనీ రిలేషన్ తీసుకున్నాడనే ఒక మాట తెలిసిందంటే చాలు. అతనికి ఏ అప్‌లైన్ వాల్యూ ఇవ్వడు. ఈవెన్ డైమండ్ అయినా, డైమండ్ తప్పు చేసినా గాని, వికాస్ గురించి ఒక డైమండ్ లీడర్‌ని ఐడీ టర్మినేట్ చేసాడండి.
ఒక డైమండ్ లీడర్ ఏం చేశాడంటే అతనికి లెఫ్ట్ రైట్ టీం వచ్చింది, డైమండ్ అయిపోయాడు. కానీ అతను మరి ఏం ఖర్చు పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు కానీ డౌన్లైన్ దగ్గర డబ్బులు అడగడం, డౌన్లైన్ దగ్గర క్రెడిట్ కార్డులు తీసుకొని వాడుకోవడం, ఇలా ఇలా చేస్తూ ఉన్నాడు వైజాగ్ టీంలో. ఇప్పుడు ఆ పర్సన్ డైమండ్ అయినా కానీ బిజినెస్ లేడు. పైన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వికాస్ మహా గురించి ఇన్స్ట్రక్షన్స్ తో అతను ఐడి టర్మినేట్ చేసేసారు. ఐడి టర్మినేట్, ఈరోజు బిజినెస్ లో లేడు. తస్మాత్ జాగ్రత్త ఉండాలి, మనం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త ఉండాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో 1 రూపీ ఒక చిన్న హోలు పెద్ద షిప్ ని ముంచేసింది. ఈరోజు 1 రూపాయి చాలా పెద్ద ప్రమాదం. నేను అందుకే చాలా మందికి ఐడి రూపంలో నాకు డబ్బులు పంపించేటప్పుడు ఫామ్ డబ్బులు కానీ ఐడి డబ్బులు కానీ రూపాయితో సహా నేను చెప్తాను లెక్క. అనిపించవచ్చు కొంతమందికి, ఏంది మరి ఇంత డబ్బులు వస్తాయి అంటున్నారు, అంత డబ్బులు వస్తాయి అంటున్నారు, మరి 1 రూపాయి కూడా లెక్క కరెక్ట్ గా ఎందుకు వసూలు చేస్తున్నాడు అని అనుకుంటారు నన్ను. బహుశా అనుకున్నచ్చు బహుశా కొంతమంది. నాకు ఒక 50 ఇవ్వాలన్నా 70 ఇవ్వాలన్నా ఆయన ఖచ్చితంగా అడుగుతాను. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా వాళ్ళకి నేను పంపించేస్తాను. ఎందుకంటే మనీ రిలేషన్ చాలా జాగ్రత్త ఉండాలని నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. చాలా మంది ఏంటంటే భయపడతారు, ఏంది ఇంత మరీ 1 రూపీ లేకపోతే 10 రూపాయలు 20 రూపాయల దగ్గర ఇంత నిక్కచ్చిగా ఉంటున్నారు, ఏం చింత అని నెగిటివ్ గా ఫీల్ అవుతారు. నెగిటివ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం స్ట్రాంగ్ గా ఉంటేనే, మనం పర్ఫెక్ట్ గా మనం రూపాయి దగ్గర కొంచెం ఉంటేనే మన కింద వచ్చే వాళ్ళు కూడా 1 రూపీ కూడా ఎంత వాల్యుబుల్ గా చూస్తారు. ఇక్కడ మనం నేర్పించాలన్నమాట. మనం చెప్పే మాట కంటే కూడా ఆచరించే విధానాలను చూసే చాలా మంది నేర్చుకుంటారు. సో కాబట్టి ఈ సేఫ్ షాప్ బిజినెస్ లో ఎవరికి ఎక్కడ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ట్రైనింగ్లు మీటింగ్లు జరిగేటప్పుడు కూడా చిన్న చిన్న అమౌంట్లు అయితే అవసరమైతే కొత్త వాళ్ళు వీళ్ళ వల్ల మీకు ఉపయోగం కలిగిద్ది అనుకున్నప్పుడు మాత్రమే కాంట్రిబ్యూషన్స్ రూపంలో పే చేయాలి. కానీ అది కూడా వేలల్లో లక్షల్లో కాదు, 100లో మాత్రమే. అది కూడా ఆ పర్సన్ ని ఏదైనా ఒక ట్రైనింగ్ తీసుకెళ్తాం బట్టి ఏదైనా మోటివేషన్ దొరుకుతుంది, ఏదైనా ఇన్స్పిరేషన్ దొరుకుతుంటే అలాంటి వాటికి చేయొచ్చు. అది కూడా వేలల్లో ఖర్చు పెడితే తప్పు. 100లో అయితే ఖచ్చితంగా ఆ పర్సన్ తీసుకొచ్చి మనం కొంచెం ట్రైనింగ్ లో ఫంక్షన్ లో కాంట్రిబ్యూషన్ పెట్టి కూర్చోబెడతామండి. ఆ పర్సన్ మైండ్ ఓపెన్ అయింది అనుకోండి, రేపు డ్యూటీ క్లోజ్ చేస్తే ఆ తర్వాత బెనిఫిట్ మీరు తీసుకుంటారు కాబట్టి పెట్టుబడి లాగా పెట్టుబడి అది. మళ్ళీ అక్కడ తప్పు చేయకూడదు మనం. నీకు డబ్బులు పెట్టాను, కాంట్రిబ్యూషన్ డబ్బులు, నీ డబ్బులు నువ్వు పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసే అనకూడదు. నేను ఆ లెక్క నేను చాలా మందికి పెట్టి అప్పట్లో నేను ఎవరిని అడగల. కాంట్రిబ్యూషన్ డబ్బులు మనం రూపాయలు అడగకూడదు. మనం పెట్టి మనస్ఫూర్తిగా తీసుకెళ్లి బిజినెస్ లో కూర్చోబెట్టాం, బిజినెస్ లోకి వచ్చినాక బెనిఫిట్ పొందుకోవాలి. అంతేగాని దాన్ని కూడా మళ్ళీ లెక్కలు వేసుకొని అక్కడ కూడా మనం డబ్బులు దగ్గర కూడా వదిలిపెట్టేయటమే. కాంట్రిబ్యూషన్ డబ్బులు ఆన్ ది స్పాట్ లో వస్తే వచ్చినట్టు, లేకపోతే పోయినట్టే. దాన్ని మళ్ళీ మనం చేయలేము అనమాట. అందుకనే కాంట్రిబ్యూషన్ దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాం మేము, స్ట్రాంగ్ గా. ఎందుకంటే ఆ టైంలోనే కలెక్ట్ చేయాలి, తర్వాత మనం రావాలంటే రావు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనీ దగ్గర చాలా జాగ్రత్త ఉంటారని కోరుకుంటాను. సో మనీ దగ్గర స్ట్రాంగ్ ఉంటారా ఈ రోజు నుంచి? ఎస్ ఆర్ నో? చెప్పండి. మనీ అనేది ఎందుకు ఎన్నిసార్లు చెప్తానంటే, మనం మెయిన్ గా ఈ రోజంతా డబ్బు గురించి ఆలోచన చేస్తున్నాం. డబ్బు వల్లే ప్రపంచంలో ఉన్న క్రైమ్ అనేది జరుగుతుంది, డబ్బు వల్ల మాత్రమే ఎక్కువ. సో కాబట్టి డబ్బుతోనే ఈ రోజు బిజినెస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మెయిన్ ఉద్దేశం. డబ్బు వల్ల మాత్రం ఇగో ఫీలింగ్స్ వస్తాయి. డబ్బు రిలేషన్ లేకుండా ఉంటే ఎటువంటి ఇగో ఫీలింగ్స్ ఎందుకు వస్తాయా? ఏం సార్ అమ్మా సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నేను ఒక 50,000 తీసుకున్నా. నేను మీ దగ్గర 50,000 తీసుకొని నేను మీకు డబ్బులు ఇవ్వట్లా, ఒక 5-6 నెలలు అయిపోయింది, నన్ను మీరు అడుగుతున్నారు, నాకేమనిపించింది? అమ్మా సార్ నేను అంత సపోర్ట్ చేసా నన్ను డబ్బులు నిలబెట్టి అడుగుతున్నాడు అని కోపం వచ్చిందా రాదా? కోపం వచ్చి మళ్ళీ ఏమనిపించింది? అమ్మా సార్ ఎవరు ఎట్లుందా అని మళ్ళీ నీ గురించి మళ్ళీ నీ టీంలో నెగిటివ్ స్పాట్ చేయడం, నీ టీం మొత్తం కొలాప్స్ చేయడం కూడా చేస్తారు కొంతమంది దుర్మార్గులు. అదే డబ్బు ఇవ్వకపోతే అసలు ఇలాంటి ఫీలింగ్స్ రావు కదా. రావు గురి. ఇదన్నమాట.
డబ్బు వల్ల ఈగో కూడా వచ్చింది. కాబట్టి ఈగో అనేది కూడా ఉండకూడదు. ఈగో అనేది డబ్బుతో ముడిపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు డబ్బు ఎక్కడైతే రిలేషన్‌షిప్ ఉంటుందో, ఆ డబ్బు రిలేషన్‌షిప్ దగ్గర ఈగో వస్తుంది. అది కాకుండా ఈగో అనేది మళ్ళీ ఇంకెక్కడ వస్తుందంటే, వర్క్ పరంగా, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకన్నా మన డౌన్ లైన్ బాగా వర్క్ చేసి, మన అప్‌లైన్ దగ్గర మంచి క్రెడిట్ కొట్టేస్తుంటే, నాకన్నా ముందు నా డౌన్ లైన్ సక్సెస్ అయిపోతున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, నన్ను క్రాస్ చేస్తున్నాడు, నేను చేర్పించిన అప్‌లైన్ నన్ను దాటుకొని పోతున్నాడు అనేది అప్పుడు కొంతమంది ఆళ్ళు కరెక్ట్ అప్లయన్స్ కాదనమాట. అలాంటి అప్లయన్స్ దగ్గర ఇగో వచ్చింది. ఫేక్ అప్లయన్స్. అలాంటి అప్లయన్స్ కూడా కరెక్ట్ కాదు. చేంజెస్ చేసుకోవాలి. మనకన్నా మన డౌన్‌లైన్ ముందుకు సక్సెస్ అయిపోతున్నాడంటే మనకు అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఒక లెగ్గన్నా మన ప్రమేయం లేకుండా నడుస్తుంది కదా! హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే విధంగా రెండో లెగ్‌లో కూడా అలాంటి డౌన్‌లైనే తయారు చేసుకున్నావనుకోండి, రెండో లెగ్‌లో నీ ప్రమేయం లేకుండా వెళ్తుంటే నీకెంత హ్యాపీగా ఉండిద్ది. సో, కాబట్టి డౌన్‌లైన్స్‌ని ఎప్పుడు కూడా మనం ఎనిమిలా చూడకూడదు. డౌన్‌లైన్‌ని సొంత బిడ్డలా చూడాలి. సొంత బిడ్డలాగా మనం ప్రేమించాలి. అతన్ని కాపాడుకోవాలి. ఇగో ఫీలింగ్స్ అనేవి డౌన్‌లైన్‌తో పెట్టుకోకూడదు. అప్లైన్‌తో కూడా ఇగో ఫీలింగ్స్ ఉండకూడదు. ఒకవేళ ఈ అప్లైన్ నచ్చలేదా వేరే అప్లైన్ మెంటర్‌షిప్‌కెళ్ళిపో. అప్లైన్‌తో కలిసి పని చేయి. ముందుకెళ్ళిపో. అంతేగాని సో, ఎట్టి పరిస్థితిలో కూడా అప్లైన్‌తో కూడా మనం విభేదాలు పడకూడదు బిజినెస్‌లో. సో, తక్కువగా మాట్లాడుకోవాలి. గొడవలొచ్చినప్పుడు ఇలాంటి ఇగో ఫీలింగ్స్ వచ్చినప్పుడు సో, ఆ పర్సన్ మనకు నచ్చట్లేదంటే, ఆ పర్సన్ వల్ల మనకేదైనా ప్రమాదం ఉందనిపిస్తే, ఆ పర్సన్‌ని స్కిప్ చేసేసి ఇంకో పర్సన్‌ని మనం పట్టుకోవడమే అప్లైన్‌లో. మామూలుగా ఇతనికి మామూలుగా ఎట్లా రెగ్యులర్‌గా జేహు గురించి మన గురించి ఇంతే ఇక కమ్యూనికేషన్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అతనితో. సో, ఇలా మనం ఈ ఇగోని కూడా కంట్రోల్ చేసుకోవాల్సొచ్చింది. మూడోది అతి ముఖ్యమైనది ఫ్యామిలీ రిలేషన్. ఈరోజు బిజినెస్‌లో ప్రతి ఒక్క ఆడవాళ్ళని కూడా అక్కగానో, చెల్లిగానో, తల్లిగానో చూడాలి. ఏ పొరపాటు ఆలోచన చేసినా గాని బిజినెస్‌లో మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్‌లోనే కొన్ని రోజుల్లోనే మన బిజినెస్ నుంచి మనం క్విట్ అయిపోతాం. ఎందుకంటే ఈ బిజినెస్‌లో ఏ చిన్న పొరపాటైనా గాని పైన అప్లయన్స్ తెలిసిపోతుంది. డౌన్ లైన్ కూడా అబ్జర్వేషన్ చేస్తారు మనల్ని. ఇలా చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఉండాలి. ఎటువంటి బ్యాడ్ ఆలోచనలు ఉండకూడదు. ఇంకా అన్న, తమ్ముడు, అక్కా, చెల్లి ఇలాంటి రిలేషన్‌షిప్ మాత్రమే ఉండాలి. వేరే అదర ఆలోచనలు కూడా మనం చేయకూడదు. ప్రతీది కూడా బిజినెస్‌లో ప్రతీది కూడా అబ్జర్వేషన్ జరుగుతుంది సార్. ఈ 3 కార్డినల్ రూల్స్ ఎవరైతే పక్కాగా ఫాలో అవుతారో వాళ్ళే డైమండ్. ఏదైనా కొత్త విషయం ఉంటే అప్లైన్‌తో మాట్లాడి చేయొచ్చు, చేయకూడదని అడిగి చేయండి. అలా గాని మీరు అడగకుండా చేస్తే మిస్టేక్ చేస్తున్నట్టే. దానివల్ల కూడా మీరు నష్టపోతారు. నెక్స్ట్ అదే విధంగా క్రాస్ లైన్ కమ్యూనికేషన్ చేయకూడదు. నెవర్ క్రాస్ లైన్. ఇద్దరు క్రాస్ లైన్ కలిస్తే ఏమైందంటే ఆ ఇద్దరు మళ్ళీ నెగెటివ్స్ స్ప్రెడ్ చేసుకొని నాకు నీకెలా నడుస్తుంది, నీకెలా నడుస్తుంది. బిజినెస్ గురించి నెగెటివ్స్ మాట్లాడుకొని సో, చివరికి ఇద్దరు కూడా బిజినెస్ లేకుండా పోతారు. అప్లైన్ గురించి నెగెటివ్ మాట్లాడుకుంటారు. నెక్స్ట్ అక్కడ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటారు నెగెటివ్‌గా. అంటే అందరి గురించి నెగెటివ్ మాట్లాడుకుంటారు. బట్ వాళ్ళిద్దరే మంచి వాళ్ళుగా చెప్పుకుంటారు. ఇది తప్పనమాట. నెవర్ పాస్ నెగెటివ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. నెగెటివ్స్‌ని డౌన్ లైన్‌కి అండ్ క్రాస్ లైన్‌కి పాస్ చేయకూడదు. సో, మన అప్లైన్ అలాంటోడు, ఈ అప్లైన్ ఇలాంటోడు, ఈ క్రాస్ లైన్ ఇలాంటోడని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం చర్చించకూడదు. ఒక ఇద్దరు కూర్చున్నామంటే మూడో పర్సన్ గురించి మనం మాట్లాడుకోకూడదు. మీ గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. సో, ఈ విధంగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ అండి. సో, ఇంకా ఎవరికన్నా ఏమన్నా అనిపిస్తే మాట్లాడొచ్చనమాట. సో, నేనైతే ఇంతటితో ఈ యొక్క మాటలు ముగిస్తాను. థాంక్ యూ సో మచ్.